హాయ్ అండి, వెల్కమ్ టు జరీనా కలెక్షన్స్. ఈరోజు నేను మీ ముందు పెట్టానో చూడండి. గూగుల్ పిన్ వచ్చేసింది నాకు మీ అందరి సపోర్ట్ వలన. ఇప్పుడు నేను క్లారిటీగా ఈ గూగుల్ పిన్ వరకు నా జర్నీ ఎలా వచ్చిందో, ఎలా సక్సెస్ సాధించానో మీకు క్లారిటీగా చెప్తాను. వన్ పాయింట్ కూడా మిస్ చేయకుండా చెప్తాను, ఓకేనా? వినండి మీరు. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ 3 మంత్స్ అయితే నేను ఫేస్ రివీల్ చేయలేదు. మా బాబు చెప్పారు, మమ్మీ మనం యూట్యూబ్ ముందు మనం కనబడితేనే మనం మీద నమ్మకం కలుగుతుందని. అప్పటి నుంచి నేను ఫేస్ రివీల్ చేయడం స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత అన్ని షార్ట్ వీడియోస్ చేశాను. కొన్ని వీడియోస్ అయితే ఫుల్ వీడియో పెట్టేదాన్ని, షార్ట్ వీడియోస్ అయితే ఫుల్గా వచ్చేది. ఏదైనా శారీస్ చూపెట్టేటప్పుడు నేను సాంగ్ పెట్టి వీడియోస్ చేసేదాన్ని. ప్రతి వీడియోకి అలా సాంగ్ పెట్టుకుంటూ మ్యూజిక్ పెట్టుకుంటూ వీడియోస్ చేశాను. ఫుల్ వీడియో ఎప్పుడో ఒకసారి చేసి దానికేమో వాయిస్ ఇచ్చేదాన్ని. ఇంకొక విషయం, నేనైతే చాలా లైవ్ స్ట్రీమ్స్ అయితే చాలా చేశాను. అలా అలా నాకు 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయ్యి నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది మానిటైజేషన్ అని. మానిటైజేషన్ అన్నాక నేను మానిటైజేషన్కి అప్లై చేసుకుందాము అని మా సిస్టర్ వాళ్ళకు అడిగాను, అసలు ఏంటి దీని ప్రాసెస్ అని. అయితే నేను చేస్తానక్క, దాన్ని చూసి చెప్తానని నా ఛానల్ చూసి మొత్తం క్లారిటీగా చెప్పింది. ఏంటంటే తను ఇది ఇంపార్టెంట్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు ఇది ఇంపార్టెంట్. మంచిగా వినండి, ఒక్క పాయింట్ కూడా అసలు మీరు వినకుండా ఉంటే మీరే నష్టపోతారు. కొత్తగా యూట్యూబ్ అందరికైతే తెలిసే ఉంటది, పాత వాళ్ళకు. కొత్త వాళ్ళకు చెప్తున్నా నేను ఈ విషయం. కష్టపడి వీడియోస్ చేస్తాం మనం. యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదు, హార్డ్ జర్నీ. చాలా హార్డ్ వర్క్ చేయాలి యూట్యూబ్ అంటే. చూసే వాళ్ళకు ఏముంది యూట్యూబే కదా అంటారు, కానీ కాకపోతే దాని మీద ఏం చిన్న మిస్టేక్ చేసినా కాపీ రైట్స్ అని, స్ట్రైక్స్ అని, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాకపోతే నేను అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. నా యూట్యూబ్ జర్నీ చాలా తక్కువ టైం, ఓన్లీ 8 మంత్స్. ఓన్లీ 8 మంత్స్ అంటే 8 మంత్సే. అంత తక్కువ టైంలో చాలా మంది నేను చూస్తూ ఉంటాను కదా యూట్యూబర్స్, నేను 4 ఇయర్స్, నేను 5 ఇయర్స్, నేను 2 ఇయర్స్, నేను 3 ఇయర్స్ ఇలా కష్టపడ్డాము. అయిన తర్వాత గూగుల్ పిన్ వచ్చిందని. నేను అలాంటివి ఏం లేదండి, ఓన్లీ 8 మంత్స్ లో నేను మా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఇంకొకటి, మానిటైజేషన్ కి అప్లికేషన్ పెట్టిన తర్వాత, మెయిల్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కైనా టైం పడుతుందట. వితిన్ ఒక 2-3 వీక్స్ అయితే పడుతుందట. నాకైతే ఓన్లీ 10 minutes లో అయిపోయిందండి ప్రాసెస్. ఈ గూగుల్ పిన్ రావడానికి కూడా చాలా అంటే చాలా టైం పడుతుందంట అండి. 3 వీక్స్ పట్టొచ్చు, 2 months కూడా పట్టొచ్చట. నాకైతే 6 days లో అయితే గూగుల్ పిన్ వచ్చేసిందండి. ఇది ఇంపార్టెంట్ విషయం. అసలు నేనే షాక్ అయ్యాను తెలుసా, పోస్ట్ మ్యాన్ వచ్చి పిలిస్తే. అసలు గూగుల్ పిన్ ఆ టైంలో నేను ఇంట్లో కూడా లేను, ఫటాఫట్ ఇంటికి వచ్చేసి నేను తీసుకున్నాను. ఓన్లీ 6 days లో అయితే నాకు గూగుల్ పిన్ వచ్చేసింది. ఇంకో విషయం మీకు ఇంపార్టెంట్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైనా వీడియో తీసేటప్పుడు మ్యూజిక్ అస్సలు పెట్టొద్దండి. షార్ట్ వీడియోస్ కి మనం చేసేటప్పుడు అంటే మనం ఒక కంటెంట్ చూపెట్టుకుంటూ, ఒక రెసిపీ చూపెట్టుకుంటూ, కంటెంట్ చూపెట్టుకుంటూ మ్యూజిక్ పెట్టొచ్చా. కాకపోతే శారీస్ అలాంటివి చూపెట్టేటప్పుడు, శారీస్ ఇలా చూపెట్టి మనం వీడియోస్ పెడతాం కదా, మ్యూజిక్ అది అస్సలు పెట్టొద్దట అండి. యూట్యూబ్ అయితే దానికి తీసుకోవట్లేదట, యాక్సెప్ట్ చేయట్లేదట. ఇప్పుడు నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను, షేర్ చేయాలి. మనకు తెలిసిన విషయం ఏదైనా మీ అందరికి తెలవాలి, అందుకోసం చెప్తున్నాను. నేనైతే అలాంటి వీడియోస్ అసలు మీకు చెప్తే అసలు మామూలు విషయం కాదు. 200 వీడియోస్ డిలీట్ చేశానండి. ఒక్కొక్క వీడియోకి 11,000, 12,000. మనకు అది ఎక్కువే. చాలా మంది అనుకోవచ్చు 11,000, 12,000 వ్యూస్ అంటే ఎక్కువనా అని. కాకపోతే అది మనకు 8 months జర్నీలో అది చాలా ఎక్కువ మనకు. 8,000, ఒక లాస్ట్ వీడియో అయితే, ఫస్ట్ వీడియో అయితే 11,000 వ్యూస్ అండి. ఆ వీడియోకి అయితే నేను డిలీట్ చేసేటప్పుడు నేను పడ్డ బాధ కాదు అసలు. అవన్నీ 220 వీడియోస్ నేను డిలీట్ చేసేసాను. చేయమన్నారు ఆ సిస్టర్, అలా చేస్తేనే మీకు మానిటైజేషన్ అవుతుందక్క. ఎందుకంటే మ్యూజిక్ ఇప్పుడు తీసుకుంటలేదు, రూల్స్ అన్ని మారిపోయినాయి. ఇంతకు ముందు లాగా లేదు యూట్యూబ్. ఇప్పుడు అన్ని రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాయి అని చెప్తే ఓకే అని అలా అన్ని వీడియోస్. నాకు వ్యూస్ ఎంత తగ్గినాయో 4,20,000 వ్యూస్ తగ్గిపోయినాయి. అయినా నేను సరే, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాల ఇంపార్టెంట్, మనకు వ్యూస్ కాదు అని నేను అన్ని డిలీట్ చేసేసి. కాకపోతే గొప్పగా చెప్పాల్సిన విషయంగా ఏంటంటే, అసలు
ఒక్క 1 అవర్ కూడా వాచ్ అవర్ తగ్గలేదండి. మనకు అసలు షార్ట్ వీడియోస్ తో వాచ్ అవర్ రాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. షార్ట్ వీడియోస్ ఎన్ని వేసినా మానిటైజేషన్ కాకముందు 1 అవర్ కూడా కౌంట్ లోకి రాదు అది. నేను చేసిన లైవ్ స్ట్రీమ్స్ అన్ని నాకు పనికొచ్చినాయి. 220 వీడియోస్ నేను డిలీట్ చేసినా సరే నాకు వాచ్ అవర్ మాత్రం తగ్గలేదు. వాచ్ అవర్ మళ్ళీ చెక్ చేస్తే 24 అవర్స్ తర్వాత చెక్ చేద్దాం అక్క అన్నారు. 24 అవర్స్ తర్వాత చెక్ చేస్తే నా వాచ్ అవర్ అంతా అలాగే ఉంది. అప్పుడు మానిటైజేషన్ అప్లికేషన్ చేసి అక్క ఒక 2 నుంచి 3 వీక్స్ పట్టొచ్చు అన్నారు. కాకపోతే 10 నిమిషాల్లో నాకు మెయిల్ వచ్చేసింది వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని. అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎలా జరిగిందో మీ అందరికి కూడా అలాగే తొందరగా ఫాస్ట్ గా జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరిదైనా యూట్యూబే, కష్టపడేటోళ్ళు కష్టపడతా ఉంటారు కదా పాపం. నేను చాలా చూస్తా ఉంటాను, అందుకోసం చెప్తున్నా. ఇంకో విషయం, ఇప్పుడు మీరు ఎన్ని చేసినా ఒక రోజుకు ఒక ఫుల్ వీడియో పెట్టుకోవాలి. షార్ట్ వీడియోస్ లో కంటెంట్ చూపెట్టుకుంటూ పెట్టొచ్చు, కాకపోతే షార్ట్ వీడియో టైం అయితే కౌంట్ లోకి రాదండి. రోజుకు ఒక ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి. మీరు కష్టపడుతున్నారు యూట్యూబ్ లో, రోజుకు ఒక ఫుల్ వీడియో పెట్టండి. ఇదంతా సక్సెస్ నాకు వచ్చింది. నేను ఫస్ట్ 60 మెంబర్స్ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను హేమలత అగ్రికల్చరల్ అండ్ బ్లాగ్స్ ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళానండి. నాకు మార్నింగ్ వెళ్ళా, ఈవినింగ్ వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అప్పటి నుండి ఆ సిస్టర్ వల్ల, మా చెల్లె వల్ల నాకు ప్రతిరోజు నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుకుంటూ పోయారు. సబ్స్క్రైబర్స్ ఏముంది, నేను ఈ రోజు ఈ పిన్ను పట్టుకున్నాను, నాకు మానిటైజేషన్ అయింది అంటే ఆ చెల్లె సపోర్ట్ వల్లనే, మీ సపోర్ట్ వల్ల, మీ అందరి సపోర్ట్ ఉంది, అందులో నా కష్టం ఉంది. ఓకేనా? ప్రతిరోజు మేము ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అయిందా లేదా, మనం కూడా కష్టపడాలి అండి. నేను రోజు 3 నుంచి 4 అవర్స్, ప్రతిరోజు 3 నుంచి 4 అవర్స్ మధ్యలో నేను లైవ్ పెట్టాను. ఆ లైవ్ స్ట్రీమ్స్ అన్ని నాకు పనికొచ్చినాయి. నాకైతే అసలు ఫాస్ట్ గా మానిటైజేషన్ అయిపోయింది, ఫాస్ట్ గా గూగుల్ పిన్ వచ్చేసింది. ఓకేనా? మీ అందరి సపోర్ట్ వల్ల ఈ రోజు నేను ఎంత హ్యాపీగా మీ ముందు ఈ గూగుల్ పిన్ తీసుకున్నానంటే మీ అందరి సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. జరీనా కలెక్షన్ లో మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలాగే నా దగ్గర శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా మీరు పర్చేస్ చేస్తూ ఉంటారు. ఈ రోజు నేను ఆఫర్ పెట్టొచ్చు ఈ హ్యాపీనెస్ లో, కాకపోతే కొత్త కలెక్షన్ తో ఆఫర్ పెడదామని, మీకు నాకు సపోర్ట్ చేసినందుకు మీరు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, కొత్త కలెక్షన్ లో ఇవ్వాలని. మీరైతే వెయిటింగ్ లో ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.